నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా పరిస్థితులు ఉపాధి హామీ పథకం పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని వెల్లడి ఫ్యాను ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడి తూర్పు నియోజకవర్గంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ పై టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తిన వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి అవినీతి చేసింది మీరు కాదా అంటూ ప్రశ్న ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా పరిస్థితులు ఉపాధి హామీ పథకం పనులపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వివిధ త్రాగునీటి చెరువులను నింపేందుకు ప్రకాశం బ్యారేజీ మరియు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసే నీటిని శివారు ప్రాంతాల వరకు సక్రమంగా చేరి ఆయా సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులను సీఎస్ ఆదేశించారు. త్రాగునీటి చెరువులు నింపేందుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలంటూ వెల్లడించారు. ఫ్యాను ప్రభంజనంతో కూటమి కొట్టుకుపోవడం ఖాయమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్ మారుతి నగర్ లో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల నాగేశ్వరరావుతో కలిసి సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఏది అవసరం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు మాకు సహకరిస్తున్నారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఎమ్మెల్యేగా తాగుపోతూ బోండా ఉమ్మ ఉండేవాడు. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని కానీ ₹1 ప్రభుత్వం నుంచి ₹1 నిధులు తీసుకురాలా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సుమారుగా 150 కోట్లు విజయవాడ నగర అభివృద్ధికి కావచ్చు, సుమారుగా 400 కోట్లు పైబడి రిటర్నింగ్ వాల్ కావచ్చు, అదేవిధంగా 30-40 కోట్లకి ఇంచుమించుగా బ్రిడ్జెస్ కావచ్చు, అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నియోజకవర్గానికి కావచ్చు, విజయవాడ సిటీకి కావచ్చు అభివృద్ధికి పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు సహకరించారు. గతంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని అందరినీ కూడా అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజల్ని మోసం చేసి విజయవాడ నగర అభివృద్ధికి కనీసం ₹1 నిధులు ఇవ్వకుండా కూడా విజయవాడ నగరాన్ని మోసం చేయడం ఏదో మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత మరి కాంగ్రెస్ వాసన కొంచెం తగులుతుంది కదా, కాంగ్రెస్ వాసన తగులుతుంటుంది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు ఆ విధంగా మేనేజ్ చేస్తున్నాడు ఆమె అర్థం చేసుకోరు షర్మిల గారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చనిపోయాక ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేసింది, అటువంటి పార్టీలో ఎప్పుడైతే షర్మిల గారు వెళ్ళారో అప్పుడే షర్మిల గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రుణం పోయింది. ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ కోళ్ళని చెప్పింది ఆమె, వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, అన్నీ అడావడి చేసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని చెప్పింది. మళ్ళీ వాళ్ళు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు మంగళగిరిలో గెలుస్తావా, మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తాడా? ఒకసారి మీరు అందరూ కలిసి అడగండి. మంగళగిరిలో కూడా నారా లోకేష్ ఓడిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతున్నాడు. ఈ రాష్ట్రంలో 175కి 175 గెలిచే పార్టీ మా పార్టీ. నీకు అంతే ధైర్యం ఉంటే కనుక, నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే కనుక నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు, అమిత్ షా కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు, పవన్ కళ్యాణ్ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? ఎంతమంది కాళ్ళు పట్టుకొని మెడ నిండా జెండాలు వేసుకొని తిరిగితే కూడా నీ వల్ల కావట్లా. మెడ నిండా ఎన్ని కండవాలు వేసుకుంటారో వాళ్ళకి అర్థం కావట్లా. అన్ని కండవాలు వేసుకున్నా కానీ గెలుస్తారో గెలవరో తెలియదు. అటువంటి లోకేష్ గురించి మాట్లాడడం కూడా నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా మేము ఉపయోగించుకున్నాం.
నేను ప్రతి ఇంటికి ఒక పథకం అనేది మాకు వచ్చింది, మేము జగనాన్ని ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తాం అనేది ఒక చిరునవ్వుతో. దీనికి ఇప్పుడు మనకు అవ్వాతాతలు కనిపిస్తున్నారు. బాబు వాలంటరీ లేనిది మేము ఎంత 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 బాధపడ్డాము, ఒక వాలంటరీ వ్యవస్థ కనిపెట్టిన జగనానికి మేము ఓటేస్తాం. రిటైనింగ్ వాల్ పై టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గద్దే చేస్తున్న అసత్య ప్రచారంపై వైసీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ టీడీపీ దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజలు చీదరించుకుంటున్నా గద్దెకు సిగ్గు శరం లేవు అంటూ ధ్వజమెత్తారు. ఈ రోజే రీల్స్ స్టార్ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిద్ర మత్తు వీడాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. బావుదూరు దుర్గా మేము 7 ఎందుకు గెలిచాము? నీ పార్టీ రిటర్నింగ్ వాల్ నిర్మించుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? ఫస్ట్ క్వశ్చన్. పట్టాబ్ గారు ఇంకోటి మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా కానీ చనిపోయిన ప్రస్తావన పత్రికా సమావేశంలో ఉండొచ్చా? నెహ్రూ గారు అసలు ఎక్కడుందిరా నీకు? అసలు నెహ్రూ గారు రాజకీయం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు రాజకీయం ప్రారంభించినప్పుడు కానీ నెహ్రూ గారితో పాటు ఉన్న వాళ్ళం మేము అందరూ ఒకటే అడుగుతున్నాం. కృష్ణలంక వరదలు వచ్చినప్పుడు కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ మేమందరూ ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణలంక ప్రజలకి ఏ విధంగా వరదల్లో అండగా ఉన్నామో ప్రజల సాక్ష్యం. అలాగే మన కరోనా కష్టకాలంలో మేమందరం ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసు. నీకు తెలుసు నీ నాయకుడు తూర్పులో ఎలాగో గెలవడని చెప్పి ఒక పిచ్చి వీడియో ఒకటి జనాల దగ్గర భయభ్రాంతులు చేసి తీసుకొని అది ప్రకటిస్తాం. మీ ముందు పత్రికా సమావేశంలో చేయటం ఎంతవరకు? నువ్వు ఇంకో మాట అన్నావు, అభివృద్ధి గద్దెరామ్మన్ హయాంలో జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నారు? తనే ఒప్పుకుంటున్నాడు. 2019 నుంచి అభివృద్ధి లేదు, 2024 దాకా మేము ఒకటి చెప్తున్నాం. సాక్ష్యానికి నేను ఏదైతే కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న దేవినేని అవినాష్ గారు వచ్చి మరి ఆ ప్రజానీకం ఏడుస్తూ ఇళ్లల్లో సామాన్లు పోయినాయి, మరి రిటైనింగ్ వాల్ ఉందని మేము అందరం కూడా గుండెల మీద నిద్రపోయాం, కానీ మా సామాన్లు తేలిగిపోయినాయి. మొత్తం కూడా ఆ టైం కూడా చాలా క్లిష్ట పరిస్థితి. కరోనా టైంలో 2020లో వరదొచ్చి మరి అదే రిటైనింగ్ వాల్ ఉంది కట్టానని ఈరోజు రీల్స్ చేసుకున్న ఆ యొక్క స్టార్కి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, 2020లో వరదలు ఎందుకు వచ్చినాయి? మరి మీరు గొప్పగా చెప్తూ 10 మందితో వీడియో తీపించుకుని 4-5తో గట్టిగా వీడియో చేసి రీల్స్ చేసుకుంటున్నావు కదా. నేను సూటిగా ఒకటే అడుగుదలుచుకున్నా, 2020లో వరద ఎందుకు వచ్చింది? నువ్వు కట్టిన రిటైనింగ్ వాల్ అని గొప్పగా చెప్పుకుంటున్నా. ఆ రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి ప్రజానికాన్ని భయభ్రాంతులు చేసి నిజంగా ఎంతోమంది ఇల్లు లేక సామాన్లు పోయి వాళ్ళందరూ కూడా ఇల్లు పోయి బయటకు వచ్చి ఏడ్చిన రోజులు అవన్నీ కూడా. అప్పుడు అవినాష్ గారు వచ్చి కేవలం 21 రోజుల్లో నేను సాక్ష్యం దానికి. నేను ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి ఆ రోజు మేము కరోనా టైంలో కూడా ఏదైతే సెప్టెంబర్ నెలలో మరి ఆ టైంలో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే తాత్కాలికమైన అమరావతి ఏదైతే భ్రమరావతి చూపించినట్టు ఇంకోటి చూపిస్తున్నారు. నిజంగా గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి 2014లో నువ్వు పోటీ చేసి గెలిచావు. ఆ రోజు మేము కూడా చేసాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఓడిపోయాం, నువ్వు గెలిచావు. కానీ 2014లో గెలిచిన తర్వాత కృష్ణలంక ప్రాంతానికి నువ్వేం చేశావు? నువ్వు ఎన్ని శంకుస్థాపనలు చేశావు? ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి? మేము 2019లో గెలిచాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 మా ఇన్ని శిలాఫలకాలు ఉన్నాయో? నువ్వు ఈ కళ్ళబల్లి మాటలన్నీ అనవసరం. శిలాఫలకాలు ఉన్నాయి, మేము అభివృద్ధి చేస్తున్నాం, దీంతోపాటు సంక్షేమాలు కూడా ఉన్నాయి. నీ అభివృద్ధి ఎంత, మా అభివృద్ధి ఎంత అనేది బిల్డింగ్లు కట్టినా, రోడ్లు వేసినా, ఇంకేమన్నా కట్టినా కూడా కనపడతాయి కృష్ణలంక ప్రాంతంలో. నీవు 2014లో గెలిచి రమేష్ గారు రాలేదండి.
అధికారం మాకు ఇన్ఛార్జ్గా ఉన్న 4 సంవత్సరాలు పోయి వచ్చి ఈ యొక్క మాకు గుడివాడ మాకు తెలియని చిన్న కుర్రాన్ని తీసుకెళ్ళి గుడివాడలో వేయించాడు. ఎవరైతే మంచి బలమైన వ్యక్తి మీద మమ్మల్ని తీసుకెళ్లి కుర్రాన్ని బలి చేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఆ రోజు దేవినేని ఉమ. దీనికి ముఖ్య కారకుడు. ఎక్కడైతే బాబాయ్ అన్నయ్య గారు అబ్బాయి ఎదిగిపోతాడనే కారణంతో తీసుకెళ్లి చిన్న కుర్రాన్ని బలి చేసి గుడివాడలో వేయించాడు. అది ఎప్పుడూ బలి చేయడమే అతని పద్ధతి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎదిగే కుర్రాడి భవిష్యత్తు ఉన్న కుర్రాడిని నాశనం చేద్దాం, ఇక్కడితో నాశనం చేస్తే ఇక్కడితో ఆగిపోతాడని చెప్పి అలా చేశారు. అది గ్రహించి మేము వైఎస్ఆర్ పార్టీలో కొంతమందితో నేనే కట్టించానని చెప్పేయడం జరిగింది. అది చూసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫేజులుగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో గోడ కట్టి అధునాతనంగా పార్కు డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా 2014 నుంచి 2019లో టీడీపీ అధికారంలో ఉన్నా కూడా మా కృష్ణలంక ప్రాంతంగా తూర్పు నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదు. మా 22 డివిజన్ల కనీసం 50 లక్షల వరకు కూడా ఎక్కడా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చినాక అవినాష్ అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12, 13 తేదీల్లో విజయవాడ నగరానికి రానున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి వెల్లడించారు. సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వెల్లంపల్లి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న గాని 13వ తేదీన గాని జగనన్న బస్సు యాత్ర నగరానికి చేరుకుంటుందన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్ల మీదుగా ఈ యాత్ర సాగడంతో పాటుగా భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని వెల్లడించారు. దీనికల్లా కారణం ఒకటే, ఎన్టీఆర్ జిల్లా సిద్ధంగా ఉందని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. గతంలో మనం సిద్ధం సభలు చూసాం. నాకు తెలిసి భారతదేశంలో అటువంటి సభలు ఏ పార్టీ నాయకుడు కూడా పెట్టే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి సభల్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభ కూడా కొన్ని లక్షల మందితో సిద్ధం సభలు సక్సెస్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు మేమంతా సిద్ధమనే కార్యక్రమాన్ని, అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధమని అడిగారో రాష్ట్ర ప్రజలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పని కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక జన సముద్రంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జనాలు స్వాగతం పలకడం కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పడింది రాష్ట్రంలో. ఎప్పుడు కూడా గతంలో ఎన్నో యాత్రలు చూసాం, ఎన్నో సభలు చూసాం. ఏ యాత్ర కూడా ఇంత జనసముద్రం ఎక్కడా లేదు. ఎంతోమంది నాయకులు రథాల మీద తిరిగారు, బస్సుల మీద తిరిగారు, పాదయాత్రలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే రోడ్లు పట్టనంత నుండి జనం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఏపీ నిప్పుల కుంపటిగా మారనుంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. చాలా వరకు జిల్లాలో నిన్న 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలి అంటేనే హడలిపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, వైఎస్ఆర్ జిల్లా పోరు మామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే మే నెల పరిస్థితి ఏమిటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. రంజాన్ సందర్భంగా ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. జనాబ్ అల్తాఫ్ రాజా హాజరై నమాజ్ ను నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వారి వృత్తిలో దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సీఐ వెంకటనారాయణ, గవర్నర్పేట సీఐ డి వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే బాబు, సామ్నా, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఏపీడబ్ల్యూజే విజయవాడ యూనిటీ అధ్యక్షులు చావా రవి, విజయవాడ ప్రెస్ క్లబ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి నాగరాజు, కోశాధికారి ఎండి హుస్సేన్, సామ్నా, విజయవాడ అధ్యక్షులు ఎంవి సుబ్బారావు, యూనియన్ కార్యవర్గ సభ్యులు జీవన్ కుమార్,
డి శ్రీనివాస్, భద్రం, ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్వెస్టర్, ఎస్కే నాగూర్ మస్తాన్ తదితరులు హాజరయ్యారు. విజయవాడ నగరంలో విజయవాడ ప్రెస్ క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చాలా సంతోషకరమైనటువంటి వార్త. భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా కులం మతం భేదం అనే ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడే ఇఫ్తార్ తర్వాత నమాజ్ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా, అంటే దేశానికి రాష్ట్రానికి ఒక సందేశం అనేది మనమంతా ఒకటే, మనమంతా కూడా మానవత్వం కలిగిన వాళ్ళం, రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం అన్ని తత్వాలు కలిపితే ఉండేది మానవత్వం. కాబట్టి ఆ మానవత్వంతో ప్రతి పండగ కూడా అందరు కలిసికట్టుగానే చేసుకున్నాం. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అలాగే విజయవాడ ప్రెస్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన సభ్య సమాజానికి ఒక సందేశం. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, మనిషికి కావాల్సింది మానవత్వం. ఆ మానవత్వాన్ని చాటి చెప్పేదే ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసం ఉండి మరి నెల రోజుల తర్వాత వచ్చేటువంటి పర్వదినం అనేటువంటి రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శతాబ్దాల నుండి వస్తున్నటువంటి విధానం. ఈ రోజున మన ప్రెస్ క్లబ్కి విచ్చేసి వారి సందేశం ద్వారా మనందరికి కూడా ఒక నూతన ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని, అలాగే మనం చేస్తున్నటువంటి వృత్తిలో రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. 63వ డివిజన్ సుందరయ్య నగర్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వారికి బ్రోచర్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హోసన్న ప్రార్థనా మందిరం రోడ్డులో పలువురు మహిళలు వెల్లంపల్లి శ్రీనివాస్కు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ టీడీపీ హయాంలో డివిజన్ను నిర్లక్ష్యం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశారని వెల్లడించారు. చిన్న చిన్న రోడ్స్, డ్రైనేజ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. ఎన్నికల తర్వాత తప్పకుండా వాళ్ళకి అవన్నీ కూడా చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో పట్టుకొని ముందు తీసుకెళ్లే పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా అన్ని పథకాలు కూడా అందరికి అందే విధంగా, ముఖ్యంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీళ్ళెవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పిన కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థి గెలిపించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అందినవి, లబ్ధి పొందాము అని చెప్పారు. ఎక్కడన్నా ఒకటి అరా చిన్న చితక సమస్యలు ఏంటంటే ఒక కట్ట మీద ఇళ్ల గురించే ఉంది. కారణం ఏంటంటే గత 25-30 సంవత్సరాలుగా కట్ట వెంబటి ఇల్లు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వాళ్ళందరి నోట్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడో సిటీల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలందరి పేర్లు కూడా. రాబోయే ఎన్నికల్లో సిపిఎంను బలపరచాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కోరారు. రాజరాజేశ్వరిపేటలో సిపిఎం ఇంటింటికి పాదయాత్రలో సిపిఎంకు ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, మోదీ ప్రభుత్వాన్ని, టీడీపీ, జనసేన పార్టీలను, వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటు స్థానాలు 400 ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారని వెల్లడించారు. విజయవాడను బాగు చేస్తామని బీజేపీ నేత సుజనా చౌదరి గారు చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులు కూడా జతకట్టారు.
విజయవాడను బాగు చేయటం కాదు, బీజేపీని నమ్ముకున్నా, బీజేపీకి ఓటు వేసినా విజయవాడని అమ్మేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది ఎవరు? మోడీ, బీజేపీ కాదా? విజయవాడ రైల్వే స్టేషన్ని 99 సంవత్సరాల పాటు లీజు పేరుతో అమ్మేస్తున్నది బీజేపీ. సత్యనారాయణపురంలో ఉన్నటువంటి రైల్వే క్వార్టర్స్ రీడెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు, క్వార్టర్లన్నీ కూల్చేస్తున్నారు, దాన్ని అమ్మేయటమే. విలువైన రైల్వే ఆస్తులనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారు. దానికి తోడు అమరావతిని నాశనం చేసిన పాపం అటు వైసీపీది, ఇటు బీజేపీది. జగన్ గారితో జతగట్టినటువంటి మోడీ గారు అమరావతికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారు. 10 ఏళ్లలో గుప్పెడు మట్టి ఇచ్చిన వాళ్ళు రేపు జనం నోట్లో మట్టి కొట్టడమే. మీరు ఇదేనా చేసేది? గొప్పలు చెప్తున్నారు, మీరేదో చేస్తామని తెలుగుదేశం నాయకులు జతగట్టారు. వైసీపీ అమరావతి నాశనం చేస్తే మోడీ గారు 1500 కోట్లు, 42,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మీరు రాజకీయాన్ని వ్యాపారం చేసిన సంపన్నులకు బుద్ధి చెప్పాలని సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. వన్ టౌన్ 49-50 డివిజన్లలో పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు సాగిస్తున్న తమకు ఓట్లు వేయాలని, తద్వారా చట్టసభల్లో సామాన్యుల గొంతు వినిపించేందుకు ఈ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నీతివంతమైన రాజకీయాలను నమ్ముకున్న ఇండియా కూటమి ఒకవైపు రాజకీయాలను అమ్ముకోవటం, రాజకీయాలను వ్యాపారం చేయటం, వ్యాపారంతో అధికారం పొందాలనే సంపన్నులు మరోవైపు పోటీ పడుతున్నారన్నారు. ఈ తరుణంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి స్థానికంగా పిలిస్తే పలికే కమ్యూనిస్టులకు కొడవలి గుర్తుపై, కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జి కోటేశ్వరరావు అన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నా. కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వవలసిందిగా ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున 49-50 డివిజన్లో పాదయాత్ర, ప్రచార యాత్ర కార్యక్రమం ప్రజలందరినీ కూడా కలవటం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి మంచి స్పందన వస్తుంది. రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో కమ్యూనిస్టుల యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా మేము కల్పిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో ప్రజానీకానికి 49-50 డివిజన్ల ప్రజానీకానికి అందరికీ కూడా సిపిఐ అభ్యర్థిగా చెప్పేటటువంటిది, రాబోయేటటువంటి కాలంలో అనాదిగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ జరగనటువంటి దాన్ని ఖచ్చితంగా శాసనసభలో ప్రస్తావన చేసి రాబోయేటటువంటి కాలంలో బీజేపీ భారాల ప్రభుత్వం నుండి, బీజేపీ స్కాముల ప్రభుత్వం నుండి, బీజేపీ మతోన్మాద ప్రభుత్వం నుండి దేశాన్ని, ప్రజలను రక్షించుకుందాం. అలాగే పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను భారాలని వ్యతిరేకించే ప్రజలందరూ కూడా ఈ బీజేపీని ఓడించండి. అలాగే బీజేపీకి బీ టీమ్గా మారినటువంటి వైసీపీని కూడా ఓడించండి. ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ కార్మికుల కోసం విజయవాడలో చెత్త పన్నుకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇంటి పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులైనటువంటి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారిని పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రజలందరూ మెజార్టీని, అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సిపిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ విజయవాడ నగరానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున, అలాగే సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిహెచ్ బాబురావుని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి విజయవాడ వాణిని అసెంబ్లీలో వినిపించే మరి సిపిఎం అభ్యర్థుల్ని పంపించడం ద్వారా ప్రజల వాణి చెత్త పన్నుకు వ్యతిరేకంగా, కరెంటు బిల్లుల భారాలకు వ్యతిరేకంగా, మరి ఇంటి పన్నుల భారాలకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇల్లు లేని పేదలకు ఇల్లు కోసం, పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని వెల్లడి. ఫ్యాను ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడి. తూర్పు నియోజకవర్గంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ పై టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తిన వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు. రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి అవినీతి చేసింది మీరు కాదా అంటూ ప్రశ్న. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.